హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది కదా, డ్రైవర్ ఆపరేటర్స్ ఇన్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. దీన్ని ఎట్లా గెటాన్ కావాలి, మీరు ఏ విధంగా ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు, దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకు 21 మే నుంచి 26 మే వరకు ఈ సైట్ అవైలబుల్గా ఉంటుంది. ఆ టైంలో మీరు అప్లై చేసే వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఈ పాయింట్స్ ఉన్నాయి. ఇందులో మనకు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు అనేటువంటి దానికి. ఇదివరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీకు జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్, క్లాసెస్ అవన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను. ఖచ్చితంగా మీకు అవి యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనకు ఇందులో ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి 600 మీటర్స్ రన్ ఈవెంట్ ఉంటుంది. ఇందులో మీరు ఎన్ని నిమిషాల్లో దీన్ని కంప్లీట్ చేయాలి, ఎక్సర్సైజ్ మీద అయితే ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, అది క్లియర్గా మనకు నోటిఫికేషన్లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే ఏమేమి పాయింట్స్ ఉంటాయో ఒకసారి చూడండి. నెక్స్ట్ లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ కూడా ఎన్ని మీటర్స్ జంప్ చేయాలి అది చూద్దాం. షార్ట్ పుట్ ఉంటుంది. నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్. డ్రైవింగ్ టెస్ట్ అంటే 100 మార్క్స్ ఉంది. అందులో మినిమం 50% మార్క్స్ రావాలి. మినిమం 50% మార్క్స్ వస్తే మనం ఎలిజిబిలిటీ ఉన్నట్టు, లేకపోతే ఎలిజిబుల్ లేనట్టే. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది 200 మార్క్స్. ఇందులో ఓసీ వాళ్ళు 40%, బీసీ వాళ్ళు అయితే 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బిహెచ్ వాళ్ళు అయితే 30% మార్క్స్ రావాలి మినిమం. సో ఇవన్నీ మనం ఒకసారి నోటిఫికేషన్కి వెళ్ళి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు సిలబస్ ఇచ్చాడు కానీ సిలబస్ సంబంధించినటువంటి బుక్స్ ఏవి కూడా మెన్షన్ చేయలేదు. బుక్స్ లేవు, ఓవరాల్గానే ఉంది. మొత్తం వెహికల్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అవన్నీ పాయింట్ వైజ్ ఒకసారి చూద్దాం. సిలబస్లోకి వెళ్ళి ఏ విధంగా ప్రిపేర్ కావాలో చెప్తాను. దాని ప్రకారం మీరు ప్రిపేర్ కానీ ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. నెక్స్ట్ మనం సిలబస్లోకి వెళ్దాం. నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఫస్ట్ నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. మస్ట్ హ్యావ్ పాసెస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఇట్స్ ఈక్వాలెంట్ అని ఉంది మనకు. అంటే ఇంటర్మీడియట్ అయినా పాస్ కావాలి, లేకపోతే దానికి ఈక్వల్గా ఉండేటువంటి ఇంకో ఏ ఎగ్జామ్ అయినా పర్వాలేదు. ఎస్ఎస్సి ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ బీయింగ్ ఈక్వివాలెంట్ టు ఎస్ఎస్సి అండ్ మస్ట్ పాసెస్ ఏ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. అది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉన్నా కూడా మనము అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. దీనికి హెచ్ఎంవి లైసెన్స్ అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఇది కూడా 2 సంవత్సరాల ముందు తీసి ఉండాలి. అంటే ఇప్పటికి ఆల్రెడీ తీసి 2 సంవత్సరాలు అయిపోయి ఉండాలి. అది చూసుకోండి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. మెడికల్ స్టాండర్డ్స్లో ఫస్ట్ ఐసైట్ ఉంది. ఐసైట్ డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/6 ఉండాలి. నెక్స్ట్ నియర్ విజన్ వచ్చేసి 0/5 ఉండాలి. ఇలా ఉండాలి. అంటే చూపు కరెక్ట్గా ఉన్నప్పుడే వాళ్ళు మనకు మెడికల్ టెస్ట్లో మనం పాస్ అవుతాం, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. ఏదైనా ప్రాబ్లం ఉంటే, మెడికల్ ప్రాబ్లం ఉంటే అప్లై చేసుకోకపోవడమే బెటర్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. ఎలా సెలక్షన్ చేస్తారు మరి అనేటువంటిది చూస్తే ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఉన్నాయి. ఎలా తీస్తారు, ఫిజికల్ మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయి, ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏముంటుంది అనేటువంటి చూస్తే ఫస్ట్ అందులో 600 మీటర్స్ రన్ ఈవెంట్ ఉంది. 600 మీటర్ రన్ ఈవెంట్లో మనమైతే జనరల్ వాళ్ళైతే 7 minutes 15 secondsలో దీన్ని కంప్లీట్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కొంచెం టైం ఎక్కువ ఉంది. 9 minutes 30 secondsలో వీళ్ళు కంప్లీట్ చేసినా సరిపోతుంది. ఇట్లా అంటే ఈ 600 మీటర్స్కి మనకి క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే మనం అంత లోపల కంప్లీట్ చేయాలి దాన్ని. నెక్స్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి హైట్ జనరల్ వాళ్ళకి 162 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉండొద్దు. అంటే మినిమం 162 సెంటీమీటర్స్ ఉండాలి, అంతకంటే ఎక్కువనే ఉండాలి. ఎస్టీ వాళ్ళు అంటే ఏజెన్సీ వాళ్ళు వచ్చేసి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబ్ నగర్, వరంగల్ డిస్టిక్ల వాళ్ళు వచ్చేసి వాళ్ళు 160 సెంటీమీటర్స్ అంతకంటే ఎక్కువ ఉంటే సరిపోతుంది. అంటే వాళ్ళకి 2 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అలా 160 ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి మనకు. ఈ లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ను ఒకసారి చూస్తే జనరల్ వాళ్ళు లాంగ్ జంప్ 4 meters దుంకాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వాళ్ళు మాత్రం 3.50 జంప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ షార్ట్ పుట్ 7.26 kg ఉంటుంది. అది దాన్ని జనరల్ వాళ్ళైనా ఎక్సర్సైజ్ వాళ్ళైనా 6 meters త్రో చేయాలి. 6 meters కనుక మనం త్రో చేస్తే మనం ఎలిజిబుల్ ఉన్నట్టు. అంతకంటే అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ కంటే మనం ఎక్కువనే వేయాలి, కానీ తక్కువ వేస్తే మనం డిస్క్వాలిఫై చేసేస్తారనమాట. సో నెక్స్ట్
డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్ మనకు 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందులో 50 మార్క్స్ రావాలి. ఎలిజిబిలిటీ మనకు ఉండాలి అంటే, మనకు క్వాలిఫై కావాలి అంటే 50 మార్క్స్ మినిమం కొట్టాలి 100లో. సో అదే మరి దాన్ని ఎలా కొట్టాలి, ఏముంటటువంటిది అన్నీ చూద్దాం ఒకసారి క్లియర్గా. సో ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, ఏమి ఇచ్చాడంటే 100 మార్క్స్ ఉంటే 100 మార్క్స్లో దేంట్లో ఎన్ని మార్క్స్ మనకు మినిమం రావాలి అంటే, ఫస్ట్ ఇచ్చిండు స్టార్టింగ్ ఏ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ద లెవెల్ అప్ గ్రేడియంట్ అండ్ డౌన్ గ్రేడియంట్ ఉంది. అంటే ఈ టాపిక్ పైన హెవీ వెహికల్స్ వాటికి సంబంధించినటువంటి టాపిక్ పైన 10 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనం మినిమం 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సెకండ్ గేర్ చేంజింగ్ అప్ అండ్ డౌన్, అంటే గేర్ చేంజ్ చేస్తుంటాం కదా, దానిపైన క్వశ్చన్స్ 10 ఇస్తాడు. ఈ గేర్ చేంజింగ్ పైన దాంట్లో మినిమం 5 చేయాలి. నెక్స్ట్ రోడ్ సెన్స్, జనరల్ డ్రైవింగ్, కంట్రోల్ ఆఫ్ వెహికల్ ఇన్ ఆల్ కండిషన్స్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ స్టీరింగ్ కంట్రోల్, యాంటిసిపేషన్ అండ్ జడ్జిమెంట్, దీనిపైన 20 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 10 మినిమం చేయాలి. అంటే మనం ఎట్లా నడుపుతాం రోడ్డు పైన, రూల్స్ అన్నీ వాటిపైన అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ యూజ్ ఆఫ్ బ్రేక్, స్టాపింగ్, పార్కింగ్, రివర్స్ ఆఫ్ వెహికల్స్, అంటే రివర్స్ చేయడము, స్టాపింగ్, పార్కింగ్ చేయడము, బ్రేక్స్ వాడడం, వీటిపైన 10 క్వశ్చన్స్, అందులో 5 చేయాలి. ఫాలోవింగ్ రోడ్ పోలీస్ సిగ్నల్స్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఈ సిగ్నల్స్ గురించి వాటిపైన 10 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మినిమం 5 చేయాలి. నెక్స్ట్ టు క్యారీ అవుట్ మిర్రర్ రిపేర్స్ అండ్ టు అటెండ్ టు బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్స్, ఈ మిర్రర్ రిపేర్స్ పైన, బ్రేక్ డౌన్ ప్రాబ్లమ్ పైన 15 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 8 మనం రైట్ చేయాలి. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అండ్ మెకానిజం పైన 15 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనం మినిమం 7 రైట్ చేయాలి. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, దీనిపైన 10 క్వశ్చన్స్ వస్తాయి. సో నాలెడ్జ్, వాటికి వెహికల్ సంబంధించిన టోటల్ నాలెడ్జ్ మనకు ఉండాలన్నమాట. దానిపైన 10 వస్తే 5 చేయాలి. సో 100కి 50 మినిమం చేయాలి. ఖచ్చితంగా అది ఆ విధంగా వస్తేనే, అంటే ఆ మార్క్స్ వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 200 క్వశ్చన్స్లో మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలనేటువంటిది మన క్వాలిఫికేషన్, అంటే ఎంత వస్తే క్వాలిఫై అవుతామని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఓసీ వాళ్ళైతే 40%, బీసీ వాళ్ళైతే 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లు అయితే 30% మార్క్స్ రావాలి. అట్లా వస్తే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నట్టు, అంటే వాళ్ళు క్వాలిఫై అయినట్టు, లేకపోతే కానట్టు. సిలబస్ చూద్దాం. మరి ఈ 200 క్వశ్చన్స్కి ఏం సిలబస్ ఇస్తాడు, దేనిపైన మనం క్వశ్చన్స్ అడుగుతాడు. మనకైతే బుక్స్ లేవు, ఏ బుక్ కూడా ప్రిపేర్ కావడానికి ఏమీ లేదు. జనరల్గా మన నాలెడ్జ్ ఉపయోగించి రాయాలి. చూద్దాం ఒకసారి. చూస్తే మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ, డ్రైవింగ్ డైలీ, రొటీన్ డ్యూటీ, డైలీ మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్, పీరియడికల్ మెయింటెనెన్స్, బ్యాటరీ మెయింటెనెన్స్, ఇట్ స్పెసిఫై గ్రావిటీ, టైర్స్ మెయింటెనెన్స్ అండ్ రొటేషన్, ఫ్యూయల్ సిస్టమ్, ఇగ్నిషన్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, బ్రేక్ సిస్టమ్, క్లచ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఫ్యూయల్ అకౌంటబిలిటీ, డాష్బోర్డ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ canopy and seat cleaning of wind screen and wipers, minor repairs, fan belt replacement, attending wheel punctures, air lock removal, MV Act and rules, traffic signals, first aid practice, safety ప్రికాషన్స్, వీటిపైననే 200 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని వెహికల్ గురించే. ఇక్కడ మనకు కొత్త అంటే ఈ రూల్స్ ఉన్నాయి. ఎంవీ యాక్ట్ రూల్స్ కొంచెం చూసుకోవచ్చు, ట్రాఫిక్ సిగ్నల్స్ వీటి గురించి మనం కొత్తగా అంటే చదువుకోవచ్చు. ఎట్లా చదువుకోవచ్చు అంటే గూగుల్లో సెర్చ్ చేయండి, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రతిసారి మీరు నోట్బుక్లో కొంచెం నోట్ చేసుకుంటున్నట్లయితే మీరు ఈజీగా ఈ ఎగ్జామ్లో మీరు జాబ్ కొట్టవచ్చు. కాబట్టి మీరు బుక్స్ లేవు కాబట్టి గూగుల్ని నెట్లో సెర్చ్ చేయడం బెటర్. ఆల్ ద బెస్ట్. అందరు జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.